నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళి చెల్లి పరిస్థితి ఏంటో చూసి వెంట పెట్టుకుని తీసుకొస్తాను. వద్దురా, దాన్ని చూడకపోతే నా కాళ్ళు చేతులు ఆడో. నేనే వెళ్ళి చూసొస్తాను. వాసంతి, వెళ్ళొద్దాం పదా. అలాగే అత్తయ్య. అవు మీరే పోయిరండ్రి. ఎట్లన్నా చేసి నా మనవరాల్ని దోల్కరండ్రి. 2-3 కషాయాలు పట్టిస్తా. దెబ్బకు జ్వరం పారిపోతుంది. మీరు పోయిరండి. వాసంతి, పదమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య పదండి. వస్తా అత్తయ్య, వస్తావరా? అలాగే అమ్మా. బామ్మ కంగారు పడకే, తగ్గిపోతుందిలే. రా. అత్తయ్య గారు, శ్రీవల్లి టాబ్లెట్ వేసుకుందా? వేసుకోమని చెప్పాను. నిద్రపోతోంది. ఎంత పిలిచినా లేస్తేగా. జ్వరం వచ్చింది నాకా, టాబ్లెట్లు వేసుకోవాల్సింది నేనా? సరే, నేను వెళ్ళి టాబ్లెట్ వేసొస్తాను. వెళ్ళేం చేస్తావు? నిద్రపోతోంది అని చెప్పానుగా. అంత కడుపేసుకుని నువ్వు వెళ్ళేసరికి తెల్లారిపోతుంది. కాసేపయ్యాక తనే లేచి టాబ్లెట్లు వేసుకుంటుందిలే. బాగున్నారా పిన్ని గారు? ఏం బాగులే తల్లి, ఏదో ఉన్నావంటే ఉన్నావు. అవును, మీరేంటిలా వచ్చారు? శ్రీవల్లికి చాలా జ్వరంగా ఉందట కదా వదిన గారు. అయితే కాస్త చూసిపోదామని. ఇది మరీ బాగుంది. మనిషి అన్నాక జ్వరం రాదా? జ్వరం వచ్చాక తగ్గదా? అయినా శ్రీవల్లికి జ్వరం వచ్చిందని ఇంతలోనే నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏముందత్తయ్య? ఏ అమ్మాయినా కూతురు కొంట్లో బాలేదని తెలిసాక రానం ఊరుకుంటుందా? వదిన గారు, ఒకసారి శ్రీవల్లిని చూడొచ్చా? చూసిరండి. మేమేమైనా కాదన్నావా ఏంటి? రా. దాహమైతుంది. అత్తమ్మా, నీళ్ళు కావాలి. అక్క, కొన్ని నీళ్ళు ఇస్తావా? దాహమైతుంది. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఇదిగమ్మా, నీళ్ళు తాగు. అమ్మా, మీరెప్పుడు వచ్చిండ్రా? ఇప్పుడే వచ్చాం శ్రీవల్లి. అల్లుడు గారు నీకు జ్వరం వచ్చిందని చెప్పగానే ఉండబట్టలేక వచ్చేసామమ్మా. పర్వాలే అమ్మా, తగ్గుద్ది. ఏం పరిశాన్ కాకుండా. సరే, నువ్వు పడుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా శ్రీవల్లి? డాక్టర్ వచ్చింది, చూసింది, మందులు కూడా ఇచ్చిండు. అదినా చూసావా వసంత, ఇంత పెద్ద కుటుంబం, దేనికి లోటు ఉండదు. చుట్టూ అత్త, తోడికోడళ్ళు, అయిన వాళ్ళు, పనివాళ్ళు. కానీ నా బిడ్డకి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అత్తయ్య, అలాంటిదే ఉండదు. మా పిన్ని చూసుకుంటుంది. చూసుకుంటుందిలే, చూస్తే తెలియటంలే. నీళ్ల కోసం బిడ్డ అల్లాడిపోయింది. అమ్మా, ఏందమ్మాగిది? అత్తమ్మకి శాత కాదు, అక్క అట్టి మంచి కాదు. అయినా
నాకేం కావాలో అన్నీ చేస్తారు. గట్లేమనుకోకు. ఇక్కడికి మేము వచ్చింది నిన్ను చూసి వెళ్దామని. కానీ ఇదంతా చూశాక నిన్ను వదిలి వెళ్ళటానికి నా మనసు ఒప్పటం లేదమ్మా. పద, నిన్ను మన ఇంటికి తీసుకుపోతాను. రా రామ్మా. ఏమంటున్నావమ్మా? మన ఇంటికి వెళ్దామమ్మా. లే లే, నేను రాను. మీ అల్లుడు ఏడికి కదులుతున్నాడు. అర్జెంట్ పనుండి ఆఫీస్కి పోయిండు. సాయంత్రం డాక్టర్ వస్తుంది. నాకేం కాదు, మీరు ఓన్రి. అది కాదమ్మా. జ్వరం తక్కువైనాక రేపో ఎల్లుండో వచ్చి అన్నకి రాఖీ కడుతున్నాని చెప్పమ్మా. రాఖీ సంగతి తర్వాత. మనం వెళ్దామమ్మా. నిన్ను వదిలి వెళ్ళలేను. నా మాట విను తల్లి. అమ్మా, నీకెట్లా చెప్పాలే? గైనా ఇంట్లో లేడు. చెప్పకుండా పోతే కోపానికి వస్తాడు. అల్లుడు గారికి చెప్పే వెళ్దాం. నేను ఫోన్ చేస్తాను. వాసంతి, ఫోన్ చేయమ్మా. అల్లుడు గారు ఫోన్ కట్ చేస్తున్నారమ్మా. మీటింగ్లో ఉన్నాడేమో. ఏడ్చిపెట్టు, మీరు పోండి. అలా అనకమ్మా. నేను వెళ్ళాక నా మనసులో ఉండదు. నా బెంగంతా నీ మీదే ఉంటుంది. వెళదాం రా అమ్మా. రా శ్రీవల్లి, ఒక్కరోజు నిన్ను దగ్గరుండి చూసుకుంటాం. రేపు వచ్చేద్దు గాని. అవునమ్మా. వెళ్తూ వెళ్తూ అల్లుడు గారికి మళ్ళీ ఫోన్ చేద్దాం. నా మాట కాదనుకో. రా అమ్మా. అవంతిక, వాళ్ళు పైకెళ్ళి ఎంతసేపైనా ఇంకా రాలేదేంటి? కూతురికి బంగారు ముద్దలేమైనా తినిపిస్తున్నారా ఏంటి? ఊరుకోండత్తయ్య, జ్వరం వచ్చిన కూతురుతో కాస్త మాట్లాడాలని ఉంటుంది కదా. ఇదేంటండి, జ్వరం వచ్చిన పిల్లని కిందకెందుకు తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? శ్రీవల్లి పూర్తిగా జ్వరంతో ఉందదినా. ఒక్కరోజు మా ఇంటికి తీసుకువెళ్తాను. అదేంటి, ఇంత జ్వరంలో మీరు మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? ఇక్కడ డాక్టర్ లేరా, వైద్యం లేదా? ఏం తక్కువైందని? అన్నీ ఉన్నాయి వదిన గారు, కాదనటం లేదు. కానీ నా బిడ్డకి సేవ చేసేవాళ్లే లేరు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే తప్పుగా అనుకోకండి పిన్నిగారు. నువ్వా పెద్దదానివి, అవంతిక కడుపుతో ఉంది. నీకెందుకీ శ్రమ? అక్కడైతే మేమంతా ఉంటాం. శ్రీవల్లిని దగ్గరుండి చూసుకుంటాం. ఒక్కరోజే వదిన గారు, రేపొచ్చేస్తుంది. వస్తుంది సరే, నా కొడుకు ఇంట్లో లేడు. వాడికి తెలియకుండా ఎలా తీసుకెళ్తారు? అల్లుడు గారికి ఫోన్ చేశాను. పనిలో ఉన్నట్టున్నారు, మాట్లాడలేదు. కానీ వెళ్లే దారిలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. నేను కాదనేదేముంది? బ్యాగ్తో సహా దిగిపోయారుగా. ఇక వాడిష్టం, మీ ఇష్టం. ఖచ్చితంగా తమ్ముడికి ఫోన్ చేస్తాం పిన్నిగారు. అత్తయ్య రండి. వస్తాం వదిన గారు. అత్తమ్మా, వెళ్ళండి వెళ్ళండి. రామ్మా. అమ్మా, గైనకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా, రా.
డియర్ స్టాఫ్, చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు మనం ఇవ్వబోయే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ మీటింగ్ కూడా. మన స్టేట్స్ నుంచే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా బిజినెస్ పర్సనాలిటీస్ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. 1 ఇయర్ నుంచి మన కంపెనీ చేసిన డిజైన్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ మనం రెడీ చేసిన డిజైన్స్ అన్నీ వాళ్ళకి డిస్ప్లే చేయబోతున్నాం. ఒకేసారి మినిమం 10 కంపెనీస్ కాంట్రాక్ట్ మనం తీసుకోవాలి. అది మన టార్గెట్. ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా మన బ్రాండ్ ఊహించని మార్కెట్ అవ్వాలి. గౌతమ్, 1 ఇయర్లో మన కంపెనీ నుండి వచ్చిన బెస్ట్ డిజైన్స్, వాటి గ్రోత్, వాటికి వచ్చిన డిమాండ్ అన్నీ డీటెయిలింగ్గా ఉండాలి. ప్లాన్ చేయండి. ఆల్రెడీ సగం వర్క్ పూర్తయిపోయింది సమ్రాట్. నెక్స్ట్ రాబోయే డిజైన్స్, వాటి ప్రైస్, ఆ డిజైన్ స్పెషాలిటీ, ఇలా అన్నీ క్లియర్గా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. తల్లి, జరంతకి కషాయం తాగు బిడ్డ. జరం గిట్లనే పోతుంది. తాగు బిడ్డ, తాగు. జరంత తాగు. అమ్మా, ఈ టాబ్లెట్లైనా వేసుకోమ్మా. వల్లి, టాబ్లెట్స్ కూడా వేసుకోకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది చెప్పు? ఏంటిది చిన్నపిల్లలాగా? తల్లి, నా మాటని తాగు. జరంత తాగు. జరంత తాగు బిడ్డ, తాగు. ఆయనకు ఫోన్ చేసిండ్రా. ఇప్పుడు బావగారి గురించి ఆలోచించడం ఎందుకే? ముందు నువ్వు కోలుకో. గట్ల కాదన్నా, నేను గిడికొస్తున్నట్టు ఆయనకు తెలియదు. దానేమో నన్ను ఏడికే కాదులుతున్నారు. అమ్మనేమో అల్లుడు గారికి ఫోన్ చేస్తూనే ఉన్నాం కదమ్మా. ఇప్పటికి 4 సార్లు చేశాను. ఏ మీటింగ్లో ఉన్నారు ఏంటో తెలియటం లేదు. పదే పదే తమ్ముడికి ఫోన్ చేస్తే విసుక్కుంటాడని నీకు కూడా తెలుసు కదా శ్రీవల్లి. వద్దమ్మా, పదే పదే అల్లుడు గారికి ఫోన్ చేయటం మంచిది కాదు. తమ్ముడు ఫ్రీ అయ్యాక తిరిగి చేస్తాడులే శ్రీవల్లి. నాకేమో ఓపిక లేదు, నీకేమో చెప్తే అర్థం కాదు. తన గురించి మీకు తెలియదు. ఏం కాదమ్మా. ఏం కాదు బిడ్డ, అవన్నీ నీ మనసులోకి వెళ్ళి తీసే. తాగు. జరంతకి కషాయం తాగు. తాగమ్మా శ్రీవల్లి. తాగు బిడ్డ. తాగు. వస్తే తాగకపోతే మూతి మీద గుద్దుతా. గీ కషాయం తాగు. రేపటికల్లా నీ మొగం దగ్గరికి పోయేటట్టు అయితో. తాగు. తాగు బిడ్డ, తాగు. కొంచెం కొంచెం జర తాగు. తాగు. ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం. ఇంకా ఇంకా ఇంకొంచెం. సామ్రాట్ వచ్చేసినట్టున్నాడు. అమ్మా, శ్రీవల్లికి జ్యూస్ అది ఇచ్చావా? డాక్టర్ వచ్చారా? సామ్రాట్, అది ఏమైంది? శ్రీవల్లికి ఎలా ఉంది? శ్రీవల్లి లేదు నాన్నా. లేదా? వాళ్ళెవరూ నీకు ఫోన్ చేయలేదా? వాళ్ళెవరు? అదే మీ అత్తింటి వాళ్ళు. చేశారు. నేను మీటింగ్లో ఉండి కట్ చేశాను. ఏ? శ్రీవల్లిని పుట్టింటికి తీసుకెళ్లారు నాన్నా. అంత జ్వరం పెట్టుకొని పుట్టింటికి వెళ్ళడం ఏంటి? నేను అదే అన్నాను నాన్నా. నీకో మాట కూడా చెప్పమన్నాను. చెప్తావన్నారు కూడా. చెప్పలేదా నాన్నా? నాకు చెప్పలేదు. వాళ్ళకి బుద్ధి లేదు. అయినా నువ్వు ఆపాలి కదా. ఆపే నాన్నా. కానీ నా మాట వినేవాళ్ళెవరు? వాళ్ళు వినలేదు సరే. శ్రీవల్లైనా వినాలి కదా, ఆగాలి కదా. నేనొచ్చేదాకా, జ్వరం తగ్గేదాకా అడుగు కూడా కదలొద్దని చెప్పాను. అయినా నా మాట లెక్కలేదు. ఎక్కడికి నాన్నా?
నీ కోడలికి తన పుట్టింటి వాళ్ళకి గడ్డి పెట్టి లాక్కొస్తాను. బాబు ఇప్పుడు అయ్యో కర్మరా. జరం గిరం అన్నీ కొట్టుకుపోతాయి. అవునక్క, ముసల్దాన్ చెయ్యి మామూలు చెయ్యి కాదు. బామ్మ చేతి కషాయం తాగితే ఎంతటి జ్వరమైనా ఇట్టే పోతుంది. ఇన్నిన్ని కషాయాలు తాగితే జ్వరం సంగతి దేవుడెరుగు. బాత్రూమ్కే నడవాల్సి వస్తుంది. అంటే ఏందే, నా వైద్యకమే తప్పు పడుతున్నావా? తప్పు కాదు బామ్మ, శ్రీవల్లికి తిప్పలు రాకూడదు అని చెప్తున్నాను. వద్దుదినా, ఏం తాగబుద్దైతలే. అలా అంటే ఎలాగే? కనీసం ఈ ఉప్మా అయినా తినమ్మా. వద్దమ్మా, నా బాధ నాది, మీ బాధ మీది. ఏమైందే? ఏమైందంటారేంది? పొద్దుగాలటి సంధి చెప్తున్నా, నేను ఆయనకి చెప్పి రాలే అని నాకెంత టెన్షన్ అవుతుందో మీకే మెరుక. ఫోన్ చేస్తూనే ఉన్నాం కదమ్మా, అయినా అల్లుడు గారు తీయటం లేదు. ఇప్పటిదాకా మీటింగ్ ఉంటుందా? ఇంటికొచ్చి ఉంటాడు కదా, మరి నీకెట్లున్నదని ఫోన్ చేయకపాయే. చేసేటోడే ఫోన్ చేయకుండా ఉండరు, కానీ ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చుండరేమో, అందుకే సరే. చిలక్కి చెప్పినట్టు చెప్పి వెళ్ళాను, అయినా నా మాట లెక్క చేయకుండా పుట్టింటికి వచ్చేసింది. ఆ చెంప ఈ చెంప వాయించి లాక్కొస్తాను. అక్క, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు రేపు వెళ్ళిపోతావు కదా. నీకే మెరకనే, ఆయన మాట కాదంటే ఆయన మనిషే కాదు, అక్కి మీద గొక్కిలమవుతారు. రేపు నీకు పెళ్ళైతే తెలుస్తుంది శ్రీవల్లి బాధేంటో. శ్రీవల్లి, నువ్వు ఈ పాలు తాగు. అంత లేదు, నన్ను చేసుకోబోయేవాడు నేనేం చెప్తే అది వినాల్సిందే. మీ అక్కకి నీ అంత ధైర్యం లేదులేమ్మా. మొగుడంటే భయం భక్తి ఉన్నాయి, అందుకే అంత కంగారు పడుతుంది. అయ్యో వదినా, నువ్వు అక్కని తక్కువ అంచనా వేస్తున్నావు. నిజం వదినా, అక్క మనం అనుకున్నంత అమాయకురాలేం కాదు. అమాయకురాలు కాక ఏం చేసిందే? నువ్వు నోర్మి. దీనికే నోట్లో నాలుకుంటే ఇలా ఉండేదే కాదు. అమ్మా, అది ఒకప్పుడు, ఇప్పుడు అక్క మారిపోయింది తెలుసా? నీ ముఖం మారింది, ఊకో. నేను కూడా అక్క బావతో ఎట్లేగుతుందా అని మస్తు భయపడ్డా బామ్మా, కానీ అక్క బావని పూర్తిగా గ్రిప్లో పెట్టుకుంది. ఏంటి, శ్రీవల్లి సామ్రాట్ని గ్రిప్లో పెట్టుకుందా? అది నువ్వు చెప్తున్నావా? గది సాధ్యం కాదు. నాకు తెలుసక్క, బావ నువ్వేం చెప్తే అది వింటాడని. అందుకేగా నిన్ను హాలిడేకి తీసుకెళ్ళండు. అది వేరు ఇది వేరు. ఏం కాదు, అక్క బావని మాయ చేసేసింది.
బావ అక్క ఏం చెప్పినా వినేలా చేసుకుంది. ఇప్పుడు బావ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు. శ్రీవల్లి చెప్పిందా నీకు? ఊకో వదినా, అది గట్ని ఆరుతుంది. అంతే కదా మరి, అర్థం కావట్లేదా మీకు? అక్క బావ ఇంట్లో లేనప్పుడు చెప్పా పెట్టకుండా మరింటికొచ్చేసింది. బావ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫోన్ చేసి అక్కని ఏమీ అనలేదంటే ఏంటి?